చాలామంది ఉద్యోగులు రోజులో చాలా వరకు ఇంటికంటే ఆఫీస్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అందుకే ఆఫీసులో వాతావరణం, సహోద్యోగులతో రిలేషన్స్ చాలా ముఖ్యం. పని విధానం ఆహ్లాదకరంగా, ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తూ ప్రొడక్టివిటీ పెంచుతారు. వర్కింగ్ అవర్స్లో ఆఫీస్ వాతావరణం సరిగ్గా లేకపోవడాన్ని టాక్సిక్ వర్క్ కల్చర్ అంటారు. ఇది ఉద్యోగుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళనకు గురి చేస్తుంది. వర్క్ మీద ఫోకస్ చేయలేక ఉద్యోగుల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. చివరికి ఇది కంపెనీ నష్టాలకు దారితీయవచ్చు. ఆఫీసులో వర్క్ కల్చర్ సరిగా లేదని తెలియజేసే సంకేతాలు ఏంటి? టిప్స్. టాక్సిక్ వర్క్ కల్చర్ ఉన్న ఆఫీసుల్లో ఉద్యోగుల పనితీరుకు ఎలాంటి గుర్తింపు లభించదు. వారు చేసే పనికి సరైన ప్రతిఫలం లభించదు. ఉద్యోగుల పనితీరును తక్కువగా అంచనా వేస్తారు. వారికి ఎలాంటి ప్రోత్సాహాలు లభించవు. ఫలితంగా ఉద్యోగులు నిరాశకు గురై పని మీద ఫోకస్ చేయలేరు. పని ప్రదేశంలో టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటే ఉద్యోగులపై యాజమాన్యాలకు సాఫ్ట్ కార్నర్ ఉండదు. వర్క్లో ఏదైనా తేడా వస్తే ఉద్యోగులపై యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తుంటుంది. వారి ప్రవర్తన మొరటగా ఉండవచ్చు. ఉద్యోగులపై గాసిప్స్ ఎక్కువగా ఉంటాయి. సహోద్యోగులు ఒకరికొకరు విమర్శించుకోవడం, కంప్లైంట్ చేయడం, పనితీరుపై నిరుత్సాహపరుచుకోవడం వంటివి కామన్గా జరుగుతుంటాయి. మొత్తంగా అక్కడ పనిచేయడానికి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం అనేది టాక్సిక్ వర్క్ కల్చర్ను నిదర్శనం. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం, ఇంక్రిమెంట్స్ కల్పించకపోవడం, ఉద్యోగులతో ఎక్కువ సమయం డ్యూటీ చేయించుకోవడం వంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులపై యాజమాన్యాలు పెత్తనం చలాయిస్తుంటాయి. వర్క్లో ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. ఉద్యోగులపై నమ్మకం అస్సలు ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల ఉద్యోగుల్లో క్రియేటివిటీ దెబ్బతింటుంది. వర్క్ మీద ఆసక్తి తగ్గిపోతుంది. సరిహద్దులను సెట్ చేయండి. ఎలాంటి బ్రేక్స్ లేకుండా గంటల తరబడి పని చేయించుకోవడానికి కొన్ని కంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తుంటాయి. అయితే దీనికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దు. సమర్థవంతంగా పనిచేయడానికి తరచుగా బ్రేక్స్ తీసుకోవడం అవసరమని యాజమాన్యంతో చెప్పాలి. దాని ప్రయోజనాలను వివరించే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఆఫీసులో ఉద్యోగులపై గాసిప్స్ వ్యాప్తి చెందుతుంటాయి. అయితే వాటిని మీరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అవి వర్క్ నుంచి దృష్టిని మళ్లిస్తాయి. మానసికంగా కుంగుబాటుకు కారణం కావచ్చు. ఉద్యోగికి సానుకూల దృక్పథం ఉండడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఇది నిరాశకు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే జీవితంలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు టాక్సిక్ వర్క్ కల్చర్ బాధితులైతే దాని నుంచి బయటపడడానికి ఇతరుల సహాయం తీసుకోవచ్చు. సహచరుల నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటే హెచ్ఆర్కు రిపోర్ట్ చేయవచ్చు. వారు సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగ సహచరుల్లో కొందరితో స్నేహం చేయడం వల్ల కష్ట సమయాల్లో అవసరమైన మద్దతు లభిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ కల్చర్లో మీరు అనుకున్నట్లు మార్పు రాకపోతే ఉద్యోగాన్ని వదిలేయడం ఉత్తమం. అయితే ఇది చివరి అస్త్రంగా ఉపయోగించాలి. కొత్త చోట ఉద్యోగం చూసుకోవడం ఉత్తమం.